Our precious loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, we come to you in the name of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ చెంతకు మేము వస్తున్నాం. By faith we take the blood of the Lord Jesus. విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం. We enter your holy courts. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తున్నాం. We fall on our face to worship you. ప్రభువా, మేము సాగిలపడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Thank you for your presence, Father. ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. Thou art the bread of life. ప్రభువా, మీరు జీవాహారమై ఉన్నారు. We are hungry people. ప్రభువా, మేము ఆకలిగా ఉన్నాం. We pray that thou will feed us with the bread of life. ప్రభువా, జీవాహారముతో మమ్మల్ని పోషించాలి అని మనం చేసుకుంటున్నాం. In John chapter 7, యోహాను సువార్త 7లో you said, he who believes in me, out of his heart will flow the rivers of living water. ప్రభువా, నా యందు విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుండి జీవజల ఊటలు బయలుదేరును అని మీరు అన్నారు. Lord, we want to have living waters flowing through us. ప్రభువా, మా ద్వారా ఈ జీవజల ధారలు బయలు వెళ్లాలని మేము కోరుకుంటున్నాం. Lord, all of us want to be like you. ప్రభువా, మాలో ప్రతి ఒక్కరూ మీ వలే ఉండాలని కోరుతున్నాం. Therefore, please speak to us ప్రభువా, మాతో మాట్లాడండి. and give us obedient hearts. ప్రభువా, విధేయతతో కూడిన హృదయాలు దయచేయండి. Lord, we want to be like you. ప్రభువా, నీ వలే మేము ఉండాలని ఆశ మాకు. We want you to say, well done, my servant. బహళ నమ్మకమైన మంచి దాసుడా అని నీ ద్వారా మెప్పు పొందాలని కోరుతున్నాం. Matthew 25:21. మత్తయి సువార్త 25:21లో మాటలున్నాయి. Lord, we want to live pleasing life to you. ప్రభువా, నిన్ను సంతోషపెట్టే బ్రతకాలనే ఆశ ఉంది. Lord, I do long to live pleasing life to you. ప్రభువా, నిన్ను సంతోషపెట్టేటువంటి జీవితం నేను జీవించాలనే ఆశలో ఉన్నా. Teach me how to live a pleasing life. ప్రభువా, నిన్ను సంతోషపెట్టే జీవితం ఏ రీతిగా జీవించాలో నాకు నేర్పించండి. Teach my young brothers and sisters. Teach my young brothers and మా sisters. యవన సహోదరులు సహోదరులు కూడా బోధించండి. Give them a great longing to live pleasing life to you. ప్రభువా, నిన్ను సంతోషపెట్టే జీవితం జీవించాలనే ఆశ వారిలో పుట్టించండి. And you have promised, ask and it shall be given. ప్రభువా, మీరు వాగ్దానం చేశారు, అడుగుడి మీకు ఇయ్యబడును అని. Lord, this afternoon I request you to teach me how to live a well pleasing life to you. ప్రభువా, నీ దృష్టిలో నిన్ను సంతోషపెట్టే జీవితం ఏ రీతిగా బ్రతకాలో ఈ మధ్యాహ్నము మీరు నాకు నేర్పించాలని బ్రతిమలాడుకుంటున్నా. In the name of the Lord Jesus, our Savior. యేసుక్రీస్తు ప్రభువు మా రక్షక నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. We'll read Matthew chapter 9, 37-38. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 మరలా చదువుకుంటాం. Let's all read together. అందరం కలిసి మత్తయి 9:37-38. Where is your Bible? You. మీ బైబిల్ ఎక్కడ? బైబిల్ ఉందా? Yeah, so take out Matthew chapter 9. మత్తయి సువార్త 9:37-38. Verse 37-38. 37-38 అందరము కలిసి. Then he కోత said, విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనెను. శిష్యులతో చెప్పెను, send out laborers into his harvest. Now that's the theme of the youth camp. ఇది యవనస్తుల కూడికలకి ఉన్న మూలాంశం. ఇది That's the desire of the Lord. ఇది దేవుని యొక్క ఆశ. These are the words spoken by the Lord himself. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే పలికిన మాటలు ఇవి. The harvest is plenteous. కోత విస్తారమే. Now you may find that the harvest in Uttarakhand may not be very plenteous. బహుశా ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆ కోత అంత విస్తారంగా మనకు కనబడకపోవచ్చు. You may find that harvest in Gujarat is becoming very, very rare. అంతేకాకుండా గుజరాత్ రాష్ట్రంలో పంట చాలా తక్కువైపోతున్నట్టుగా కనబడొచ్చు. You may find even Karnataka is drying off. అంతేకాకుండా కర్ణాటక కూడా ఎండిపోయిన ప్రదేశంలో ఉన్నట్టుగా మనకు కనబడొచ్చు. You may find even Madhya Pradesh is drying off. అంతేకాదు మధ్యప్రదేశ్ లో కూడా పంట అంత కోత విస్తారంగా లేనట్టు కనబడొచ్చు. Whatever province you are coming from, నువ్వు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ this is the Lord's word. ప్రభు యొక్క మాట ఇది. The crop, the harvest is plenteous. కోత విస్తారమే. The harvest is plenteous. కోత విస్తారము. I find that the harvest in Muslim country is very, very difficult. చూడండి, ముస్లిం దేశాల్లో ఈ కోత బహు కష్టతరంగా ఉన్నట్టు నేను చూస్తా. Because there is no freedom for those people to hear the gospel. ఎందుచేతనంటే సువార్త వినేదానికి ఆ దేశాల్లో ఉండే ప్రజలకు స్వాతంత్ర్యం లేదు. It's the murderous religion
that stops the people from hearing the gospel. అక్కడ హంతకుల యొక్క ఛాందసవాదము మతము అది ప్రజలు సువార్త వినకుండా ఆపుచేస్తుంది. If anybody believes in the Lord Jesus Christ, ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అక్కడ he is beheaded immediately. వెంటనే తనకు శిరశ్ఛేదనము ఉరివేసేస్తారు. So even if many want to to be saved, అనేక మంది రక్షింపబడాలనే ఆశ ఉంటుంది. this murderous religion does not allow them to read. అయితే ఈ హంతకుల యొక్క ఛాందస్స మతం అనేటువంటిది వారు ప్రభువును అంగీకరించకుండా అడ్డుకుంటుంది. And this is what I said, all religions. నేను ఇది అన్ని మతాల గురించి చెప్తున్నాను. Wherever they grow, వాళ్ళు అది మతాలు ఎదిగినప్పుడు they don't want people to hear the gospel. ప్రజలు సువార్త వినేదానికి వారు అనుమతించరు. RSS, wherever it is ruling, RSS ఎక్కడ పరిపాలిస్తున్నా గాని they don't allow the gospel to be preached. సువార్త ప్రకటించేదానికి వాళ్ళు ఒప్పుకోరు. In the Roman Catholic world, రోమన్ కథోలిక్ వారి మధ్యలో they don't allow the gospel to preach. సువార్త ప్రకటించేదానికి వారు అనుమతించరు. In the Jewish religion, యూదా మతంలో సైతము they don't allow the gospel to preach. సువార్త ప్రకటించే అనుమతి లేదు. 2 years ago, I was in Israel. 2 సంవత్సరాల క్రితం నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాను. So before going into the Holocaust museum, అక్కడ హోలోకాస్ట్ మ్యూజియం కు వెళ్లేదానికి ముందు I went for registration. నేను అక్కడ నమోదు చేయించేదానికి వెళ్ళా. And I gave to the man my testimony. అక్కడున్న వ్యక్తికి సహోదరుని యొక్క సాక్ష్యము, ఇది మరి సాక్ష్యం ఉంది, అది ఇచ్చారు. This chap gave me the registration form. ఆ వ్యక్తి ఏమో నాకు ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇచ్చాడు. I filled it up. నేను దాన్ని పూర్తి చేశా. He gave me the ticket. ఆయన టికెట్ ఇచ్చాడు. Me and my wife went to inside the Holocaust museum. తన సహోదరుడు సహోదరుని భార్య హోలోకాస్ట్ మ్యూజియం లోపలికి వెళ్లారు. In a little while that fellow came running. వెంటనే నాకు అది ఇచ్చిన వాడు వెంటనే పరిగెత్తుకొచ్చాడు. And he saw these testimonies in my pocket. నా జేబులో ఈ యొక్క మరి నా సాక్ష్యం కాగితాలు చూశాడు. He said, you gave me this testimony. నువ్వే కదా ఈ కాగితం నాకు ఇచ్చావన్నాడు. I said, yes. అవును, నేనే ఇచ్చా. He said, it is an offense to give the testimony in Israel. ఇశ్రాయేలు దేశంలో ఇలా నీ సాక్ష్యం పంపించడం ఇవ్వటం నేరము అన్నాడు. Take out all your testimonies. నీ జేబులో ఉన్న సాక్ష్యాలను తీసేయి. Give all these to me. ఇవన్నీ నాకు ఇచ్చేయి. Jewish religion. అంటే యూదా మతము. Wherever religion rules, people are destroyed. ఎక్కడెక్కడైతే మతము రాజ్యపాలన చేస్తుందో ప్రజలు నాశనం అయిపోతారు. Because religion is it has originated from the devil. ఎందుచేతనంటే మతము అనేటువంటిది సాతానుడు పెట్టిన సంగతి. Now what is religion? Let me show you. అసలు మతం అంటే ఏంటో మీకు చూపిస్తాను. Chapter 3 of Genesis. ఆదికాండము 3వ అధ్యాయం. Verses 4, 5 and 6. 4, 5, 6 వచనాలు. Let's all read together. అందరం కలిసి ఆదికాండం 3. Genesis chapter 3 verses 4, 5, 6. ఆదికాండం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. Then the serpent said to the woman, మీరు చావనే you will not surely die. అనగా మీరు వాటిని తినుదిరుమున God knows మీ కన్నులు తెరవబడినట్లు the day you మీరు మంచి eat of చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉండునట్లు and you will be like God, knowing good and evil. వివేకమిచ్చి రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చిన అతడు కూడా తినెను. This is religion. మతం అంటే ఇది. Obey me, నాకు లోబడు, you will become like God. నీవు దేవుడు వలె అయిపోతావు. Obey me, take 10 dips in this river. ఒకవేళ నువ్వు నాకు లోబడి నేను చెప్పిన మాట విని ఈ నదిలో 10 సార్లు మునిగావంటే you will be like God. నువ్వు దేవుడు వలె మారిపోతావు. Climb so many steps, అన్ని మెట్లు ఎక్కు, God will see you. దేవుడు నిన్ను చూస్తాడు, and you will be like God. నువ్వు దేవుడు వలె అయిపోతావు. Stand on your head. లేకపోతే తలకిందులుగా నిలబడు for 1 year. ఒక ఏడాది. When the sun is rising, అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు you will be like God. నీవు దేవుడు వలె ఉంటావు. I read in one book, ఓ పుస్తకంలో నేను చదివాను, that is written, believe it or not. నువ్వు నమ్ము నమ్మకపో అని రాశారు. That's a book of believe it or not. I don't know the author, you know. Acha. నమ్ము నమ్మకపో ఆ పుస్తకం పేరు అది. He writes there that one man, he wanted to be saved. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే లోపల
ఒక వ్యక్తి రక్షణ పొందాలని ఆశపడ్డాడు. He was told by religious leader. అంటే మత నాయకులు చెప్పారు, you go to the river Ganges. నీవు గంగా నదిలో దగ్గరికి వెళ్ళు. And stand on your one foot. అక్కడ ఒంటి కాలు మీద నిలబడు. And one foot on your knee. తర్వాత ఏమో ఇంకో కాలు మీద మోకాళ్ళ దాకా ఎత్తు. And extend your right hand. తర్వాత కుడి చేయి ఇలా పెట్టాలి. And begin to see the sun. అప్పుడు సూర్యుని చూడటం మొదలు పెట్టు. Then man went there. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. He stood there. అలా నిలబడ్డాడు. Within 10 minutes, his pupils were burnt. తర్వాత వెంటనే 10 నిమిషాలకి కంటిలో ఉండేటువంటి ఆ కనుగుడ్డులో మంటలు మొదలైనవి కరిగిపోయి ప్రాంతం వచ్చింది. He became blind. గుడ్డోడైపోయాడు. He thought, now I'll see God. అప్పుడు అనుకున్నాడు, కళ్ళు కనపడకుండా ఇప్పుడు దేవుడు కనపడతాడు. He kept on standing there. అక్కడే నిలబడ్డాడు చేయబెట్టి. For almost 2 days. 2 దినాలు నిలబడ్డాడు. After 2 days, he could not bring his hand down. 2 దినాలు అయిన తర్వాత చేయి కిందకి రావడం లేదు. Poor man lost his eyes. ఎంతో చూడండి, అమాయకుడు చూపు పోయింది. And he lost his hand. చెయ్యి పోయింది. There are many people who are so deceived by religions. మతము ద్వారా మోసానికి గురైన వారు అనేకులు ఉన్నారు. Martin Luther was being deceived by religion. సోదరు మార్టిన్ లూథర్ గారు కూడా ఈ రీతిగా మోసానికి గురయ్యాడు. When he was climbing the steps of Rome, రోమ్ లో ఉండేటువంటి ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు on his hands and feet, తన యొక్క చేతులు కాళ్ళు ఆ రీతిగా he was very tired. అలసిపోయాడు. Suddenly Habakkuk chapter 2 verse 4 it came into his heart. అకస్మాత్తుగా హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం గుర్తుకొచ్చింది. My servant shall live by faith. నా దాసుడు అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. Habakkuk chapter 2 హబక్కూకు 2వ అధ్యాయము verse 4 4వ వచనం 771వ పేజీ. Let's all read. అందరం కలిసి. Behold the proud, వారు యథార్థపడుదురు, అయితే విశ్వాస మూలముగా బ్రతుకును. Now this verse is repeated 4 times in the Bible. బైబిల్లో 4 సార్లు ఈ మాట రాయబడింది. Romans 1:17, రోమా 1:17, Galatians గలతీయులకు రాసిన పత్రిక chapter 3 verse 11, 3:11, and Hebrew chapter 10 verse 38. హెబ్రీ 10:38. 4 times. 4 సార్లు. Why? ఎంచేత? Because so important. ఎంచేత చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. When Martin Luther suddenly remembered it, అకస్మాత్తుగా మార్టిన్ లూథర్ గారికి వచనం గుర్తొచ్చింది. it is not by works, ఏదో క్రియల ద్వారా కాదు, it is by faith, విశ్వాసము ద్వారా. that the Lord Jesus had died on my behalf. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు బదులుగా మరణించారు. He got up from those stairs, వెంటనే ఆ మెట్ల నుంచి లేచాడు, ran down, కిందకి వెళ్ళిపోయాడు, went to his room, గదికి వెళ్ళాడు, cried, విలపించాడు, Lord please forgive me. ప్రభువా నన్ను క్షమించు. I had been trying to become like you, ప్రభువా నీలా మారాలని నేను కోరుతున్నా. by obeying the devil. నేను ఆ యొక్క సాతానుడికి లోబడి. We said if you do these things, సాతానుడు అన్నాడు కదా, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అన్నాడు, you will become like God. నువ్వు దేవుడి వలె మారుతావు అన్నాడు. But your word tells, అయితే నీ వాక్యం చెబుతుంది, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నేను I believe you died for my sins. నువ్వు నా పాపల కొరకు చనిపోయావు విశ్వసిస్తున్నా. You paid my penalty. నా క్రయం చెల్లించావు. You have risen again the third day. 3వ దినాన నువ్వు తిరిగి లేచావు. The just shall live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. Please forgive me. అయ్యా నన్ను క్షమించు. The Lord changed him right there. అప్పుడే ప్రభువు ఆయన మార్చాడు. For many years I had been trying to be a good Christian. అనేక సంవత్సరాలుగా మంచి క్రైస్తవుడిగా ఉండాలని ఆశపడ్డా. I have my testimony. You can take some of my testimonies here. సోదరుని యొక్క సాక్ష్యము ఉన్నది, మరి తర్వాత కావాలంటే కొన్ని కాపీలు అందుబాటులో ఉన్నాయి, తీసుకోండి. Just a few of them, about 40-50. అవి కొన్ని ఉన్నాయి. But you can get if you write to me. నాకు రాస్తే నేను పంపిస్తా. I was born in a Christian family. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. And my father died when I was only 4.5 years of age. నేను నా వయసు 4.5 సంవత్సరాలప్పుడే మా నాన్నగారు చనిపోయారు. I had 2 younger brothers. నాకు 2 తమ్ముళ్ళు. My mother went away to do the nursing training. నా తల్లి గారు నర్సింగ్ ట్రైనింగ్కి వెళ్ళారు. So I had no father. నాకు తండ్రి లేడు, no mother. తల్లి కూడా దగ్గర లేదు. And my grandmother was not very kind. మా అమ్మగారు అంటే అసలు జాలి అనేది ఆవిడలో కనబడేది కాదు. She was very strict disciplinarian. చాలా క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ. And then in my time, ఇంకా నా దినాల్లో
Teachers were also not very kind. ఆ ఉపాధ్యాయులు టీచర్స్ కూడా అంత ఏమి జాలి చూపించేవారు కాదు. It was said the teacher who will use the rod most is the best teacher. ఆ దినాల్లో ఏంటంటే ఎన్ని బెత్తాలు ఎక్కువ కొడితే అంత పెద్ద ప్రైజ్ ఇచ్చేవారు టీచర్ గారికి. I had many best teachers in my school. అలాంటి బెస్ట్ టీచర్స్ చాలా మంది మా స్కూల్లో ఉన్నారు. Especially the maths teacher. ప్రత్యేకంగా లెక్కల మాస్టర్ గారు కర్రలే తెచ్చేవాడు. So I had no love at home. ఇంటి దగ్గర అయితే ప్రేమ లేదు. I had no love in the school. స్కూల్లో ప్రేమ లేదు. I was very afraid. లోపల ఎంతో భయం ఉండింది. Because I used to be beaten very much. ఎందుచేతనంటే ఎవరు చూసినా కొట్టేవాళ్లే తప్ప వేరే వాళ్ళు లేరు. And more the maths teacher backed me. అందరికన్నా ఎక్కువగా లెక్కల మాస్టర్ బాగా కొట్టారు. More weak I became in mathematics. ఇంకా అందుచేత ఆయన కొట్టినందుకు ఇంకా వీక్ అయిపోయాను లెక్కల్లో. Even though I have done my MSc in chemistry. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను. But if you ask me multiply 328 with 170. చూడండి అక్కడ 328ని 117 ఏదో ఏంటి భాగించు అని చెప్పేసి అంటే అది గుణించండి. I won't know whether to multiply it with 1 first or with 0 first. కాబట్టి 328 into 170 అంటే ముందు 0తో గుణించాలా 1తో గుణించాలా ఇప్పటికి తెలియటం లేదు. I am truthfully telling you. Because he used to beat so much. ఎందుచేతనంటే అంత కొట్టి ఈ వచ్చింది కూడా పోయింది. When I was about 9 years of age, నాకు 9 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు I went into a meeting. నేను కూడికి వెళ్ళా. The man of God was saying, అక్కడ దైవజనుడు అన్నాడు, God so loved the world దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు that he gave his only begotten son, తన యొక్క అద్వితీయ కుమారుని ఇచ్చాడు, that whosoever believes in him ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో should not perish but everlasting life. వాళ్ళు నశించిపోకుండా నిత్య జీవం ఇస్తానన్నాడు. First time I heard the word love. మొట్టమొదటిదిగా ప్రేమ అనే మాట విన్నా. So I began to read the Bible. ఇక వెంటనే బైబిల్ చదవటం ఆరంభించా. From that day I read the Bible time and again. ఆ దినం నుంచి కూడా బైబిల్ పదే పదే చదివా. And I was a very poor man. Poor boy. చాలా మరి ఆ పేద విద్యార్థిని. And the place where I used to live was very hot. అంతేకాదు నేను ఉండేటువంటి ఆ ప్రదేశం చాలా వేడిగా ఉండేది. There was a big cement factory in Kaimur, Madhya Pradesh. అక్కడ మరి కైమూర్ మధ్యప్రదేశ్ లో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. What happened to my... That's okay. So I read in the Bible. నేను బైబిల్లో చదివా. 1/10 is mine. అంటే దశమ భాగం నాది. I said, Lord, I don't have money. ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు. So I can't give you 1/10 of money. అంటే డబ్బులు లేక దశమ భాగం డబ్బులే లేవు. But you give me 24 hours. అయితే దినానికి 24 గంటలు ఇచ్చావు కదా. So I'll give you 1/10. దాంట్లో దశమ భాగం నీకు ఇచ్చేస్తా. 2.5 hours I'll read the Bible every day. అంటే 2.5 గంటలు దినానికి బైబిలే చదువుతా. But how to know what is the time? అయితే ఏ టైంలో చదవాలి ఎలాగా? So one day I found out. ఓ దినం కనుగొన్నా. In 2.5 hours so much of volume of sweat comes out under my knees. అయితే 2.5 గంటల్లో నా మోకాళ్ళ కింద ఎంత చెమట పడుతుంది. So that's how I used to calculate. అంటే 2.5 గంటలు టైం అయిందండి దానికంటే మోకాళ్ళు చెమట మీద ఆధారం చేసుకుని. Because in this book I read about love. ఎందుచేతంటే ఈ పుస్తకంలో ప్రేమ గురించి చదివా. I didn't understand much of the Bible. బైబిల్ అప్పుడు నాకు బాగా అర్థం కాదు. But I used to read it every day. అయినే గాని ప్రతిరోజు చదివేవాడిని. One thing happened that God kept me by his power. అయితే ఒకటి జరిగింది, దేవుడు తన శక్తిని బట్టి నన్ను నిలబెట్టాడు. The fear of God began to dwell in my heart. దైవ భయం అనేటువంటి నా హృదయంలో ఉండింది. And because of the fear of God I passed in mathematics. తర్వాత దేవుని భయాన్ని బట్టి లెక్కలు పాస్ అయిపోయా. Even though I didn't know much of mathematics. లెక్కలు నాకు సరిగ్గా రావు, ముందే చెప్పాను కదా. And because of the fear of God, దేవుని యందు భయాన్ని బట్టి I was a humanity arts student up to 11th. In my time metric was 11th. అంటే మా దినాల్లో మరి ఈ మెట్రిక్ అనేవారు, నేను ఆర్ట్స్ స్టూడెంట్స్ గా ఉండేవాడిని. Then I saw that one of the girl whose father brought me to the Lord, we used to live together. ఒక సహోదరు ఉండేది, వాళ్ళ నాన్నగారే నన్ను ప్రభు దగ్గరికి నడిపించారు. మేము కలిసి ఒకే చోట ఉండేవాళ్ళమి. She took science. ఆమెమో సైన్స్ చదివేది. She wanted to be a doctor. డాక్టర్ అయిపోవాలని. So I said in college I will also take science. నేను అనుకున్నాను కదా కాలేజీలో నేను కూడా సైన్స్. They said you have not studied physics and chemistry mathematics in 10th and 11th. అయితే నువ్వు 10వ క్లాస్ లో 11వ క్లాస్ లో లెక్కలు ఫిజిక్స్ కెమిస్ట్రీ నువ్వు చదవలేదు. So I went to one of the dadas of the college. అక్కడ ఆ కాలేజీలో ఒక దాదా ఉండేవాడు. ఆ దాదా దగ్గరికి వెళ్ళా. And I said, Vishnu Dada, నేను I want to take science. నేను కూడా సైన్స్ చదవాలనుకుంటున్నా.
He went to the college. ఆయనేమో కాలేజీ అథారిటీస్కి వెళ్ళాడు. He said to that college what you call admission clerk. అక్కడ ఆ కాలేజీలో మరి ఆ అడ్మిషన్లు ఇచ్చేటువంటి ఆ క్లర్క్ తో అన్నాడు, give this boy science. ఈ దాదా కదా ఈ వ్యక్తికి సైన్స్ అన్నాడు. So I got science. నాకు సైన్స్ లో సీట్ వచ్చేసింది. That was so difficult. చాలా కష్టం. But because of the fear of God, దేవుని భయాన్ని బట్టి I passed in science also. సైన్స్ లో పాస్ అయిపోయా. Then I began to grow in the fear of God. తర్వాత దేవుని భయములో ఎదగటం మొదలు పెట్టా. But I didn't have the assurance and sins forgiven. అయితే నా పాపాలు క్షమించబడ్డాయి అనేటువంటి నిర్ధారణ నాలో లేదు. Until I met the Lord Jesus Christ in April 1976. ఏప్రిల్ మాసము 19వ తారీఖు 1976వ సంవత్సరంలో నేరుగా ప్రభువుని సందేహించా. And that day the Lord spoke to my heart. ఆ దినాన ప్రభువు నా హృదయంతో మాట్లాడాడు. And I cried out. అప్పుడు నేను I విలపించా. said, please forgive me, ప్రభువా Lord. నన్ను క్షమించు. Because it was very difficult for me to consider I am a sinner. ఎందుచేతంటే నేను పాపిని ఒప్పుకోవడం నాకు చాలా కష్టం అనిపించింది. Because of the fear of God, I have kept away from major sins. ఎందుచేతంటే దేవుని యందు భయముతో పెద్ద పెద్ద పాపాలు నేను చేయలేదు, దూరంగానే ఉన్నా. But the Lord that day convicted me. అయితే ఆ దినాన్ని ప్రభు ఒప్పించాడు. And I cried out. నేను విలపించా. And I heard the voice of the Lord. నేను దేవుని స్వరం విన్నా. He said, ఆయన అన్నాడు, read Isaiah 44:22. యెషయా గ్రంథం 44:22 చదువు అన్నాడు. I have blotted out as a thick cloud your sins and as cloud your transgressions. అక్కడ వ్రాయబడిన మాట జాగ్రత్తగా గమనించండి. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. Return to me, for I have redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. The Lord spoke to me and made me understand the meaning of redeemed. మరి అక్కడ ప్రభు నాతో మాట్లాడాడు. విమోచించుటనేంటే దాని భావం ఏంటో గ్రహించడం చేశాడు. That he paid the highest price to purchase me. అయితే నన్ను కొనేదానికి ఉన్నతమైన క్రయాన్ని ఆయన చెల్లించాడు. My Lord became precious to me. నా దేవుడు నాకెంతో అమూల్యమైన వాడిగా మారాడు. Because he purchased me. ఎందుకంటే ఆయన నన్ను కొనుక్కున్నాడు. Dear brothers and sisters, you may know the gospel. ప్రియ సోదరుడా సోదరి, సువార్త ఏంటో నీకు తెలిసి ఉండొచ్చు. But do you give good testimony to your people? అయితే నీ ప్రజలకు నువ్వు చక్కటి సాక్ష్యం పంచుకోగలవా? Now the gospel begins with, in case of Peter, we said we will study Peter. పేతురు గురించి మనం చూద్దాం. Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా 5 verse 8. Let's all read together. అందరం కలిసి. When Simon Peter సీమోను saw పేతురు it, అది చూచి he fell down on Jesus' knees, saying, Depart from me, for I am a sinful man, O Lord. Depart from me. ప్రభువా నన్ను విడిచిపో. For I am a sinful man, O Lord. ప్రభువా నేను పాపాత్ముడిని. What had happened for Peter to cry out like this? పేతురు ఈ రీతిగా విలపించేదానికి కారణం ఏంటి? He had worked very hard all through the night. రాత్రంతా కష్టపడి పని చేశాడు. As an experienced fisherman, ఆయన ఎంతో అనుభవం కలిగినటువంటి జాలరీ. He got nothing. అయినా గాని ఒక్క చేప In the పడలేదు. morning the Lord said, ఉదయకాలం ప్రభువు అన్నాడు, put the net on the right side. నీవు ఆ కుడి వైపున వలవేయి. And he got many fish. అనేక చేపలు పడ్డాయి. Now if you were the fisherman, ఒకవేళ నువ్వు ఆ చేపలు పట్టేవాడు అయితే, I thought if I was the fisherman, ఒకవేళ నేను ఆ జాలరిని అయితే, having seen so many fishes, ఎన్నో చేపలు పట్టడం చూసి, what would I have done? నేనేం చేసి ఉండేవాడిని? I would have fallen at the feet of the Lord Jesus. యేసు ప్రభు పాదాల దగ్గర పడి, thank you Lord. ప్రభువా వందనాలయ్యా. Now through this so many fishes, at least my 1 month's wages are over. ఈ రోజు పడ్డటువంటి చేపలు ఒక నెల జీతం అంతా సరిపోద్దయ్యా. Lord, come to me every month. ప్రభువా నెలకోసారి రా, so that I may get fishes, తద్వారా ఈ చేపలు దొరకాలి. But Peter said, అయితే పేతురు ఏమన్నాడు? depart from me, ప్రభువా నన్ను విడిచిపో, for I am a sinful man. నేను పాపాత్ముడిని. That was the conviction of sin. పాపము ఒప్పుకోలేది. Think about yourself. నీ గురించి ఆలోచించు. What would have been your reaction to this? ఒకవేళ ఇటువంటి సంఘటన నీ జీవితంలో జరిగితే ఏ రీతిగా ప్రతిస్పందించినవాడివి? Peter understood that he is the king. అయితే ఇక్కడ పేతురు ఆ సత్యాన్ని గ్రహించాడు. He is the Lord. ఆయన ప్రభువుని గ్రహించాడు. Even fishes obey him. అంతేకాదు చేపలు కూడా ఆయనకు లోబడుతున్నాయని గ్రహించాడు. He is God himself. ఆయన దేవుడని గ్రహించాడు. That fishes hear his voice. ఆ చేపలు ఆయన స్వరం వింటున్నాయి. He fell down at his feet. ఆయన పాదముల కింద పడ్డాడు. In his presence he felt he was so sinful. ఆయన ఎదుట నేనెంతో పాపాత్ముని అనేది గుర్తించాడు. When the Lord appeared to Isaiah,
మరి ప్రభు మనకు ప్రత్యక్షమైనప్పుడు in chapter 6, యెషయా 6వ అధ్యాయంలో as I cried out, "Oh Lord, I am evil man. నేను మరి పాపాత్ముడిని అంటాడు, అపవిత్రుడిని. I live in the midst of men with dirty lips." అంతేకాకుండా మరి ఈ యొక్క అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో జీవిస్తున్నానంటాడు. When you face the Lord, నువ్వు ప్రభువును చూచినప్పుడు you become conscious of your sin. నీ పాపముల విషయమైనటువంటి గమనిక నీకు ఉంటుంది. Peter was a wise man. పేతురు జ్ఞానే. He became conscious of his sin. తన యొక్క పాపముల విషయమైనటువంటి గమనికలోనికి వచ్చాడు. That he is living for fishes. తాను చేపల కొరకు బ్రతికాడు. And they also deceive him. ఆ చేపలు కూడా ఆయన మోసగించాయి. But today he met the one whose fishes obey. అయితే ఈ దినాన్ని చేపలు కూడా ఎవరికి లోబడతాయో ఆయన కలుసుకున్నాడు. So became conscious that he was holy God. తాను పరిశుద్ధుడైన దేవుడు అనేటువంటి గమనికలోనికి వచ్చాడు. And I worship the Lord that he obeyed the Lord. తాను మరి దేవుణ్ణి ఆరాధించాడు, దేవుని లోబడ్డాడు. The Lord said to him, ప్రభు ఆయనతో అన్నాడు, verse 10, 10వ వచనము, let's all read together. అందరము కలిసి, and so also అలాగున James కూడా and పాలువారైన John, జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విశ్వసించుడి. అందుకు యేసు, do not be afraid. మనుషులను కొట్టువాడు సీమోనుతో చెప్పెను, from now on ఇప్పటి నుండి you will catch men. నువ్వు మనుషులను పడతావు. That's what the Lord said. ప్రభు చెప్పిన మాట అది. My Father is glorified in this. నా తండ్రి దీని వల్ల మహిమ పొందుతాడు. When you bring forth much fruit. నీవు అత్యధిక ఫలం ఫలించినప్పుడు. Because the branch that does not bring forth fruit, ఎందుచేతనంటే ఏ కొమ్మ అయితే ఫలం ఫలించదో my Father removes it. దానిని నా తండ్రి వేరు చేస్తాడు, తీసేస్తాడు. Yesterday I met a rich man. నిన్నటి దినాన్ని ఒక ధనవంతుడిని కలుసుకున్నా. And I asked him, నేను అడిగాను, will all this gold and silver you have, నీకు ఉన్నటువంటి వెండి బంగారాలన్నీ, it was not yesterday, some time ago, అది నిన్నే కాదు కొన్ని రోజుల క్రితం, will you take it to heaven? నువ్వు ఇది పరలోకాన్ని పట్టుకెళ్ళగలవా నీ వెండి బంగారాలు? He said, no sir. పట్టుకెళ్ళలేనండి అన్నాడు. I said, but here is something you can take to heaven. అయితే పరలోకానికి నువ్వు తీసుకోపోగలిగింది ఒకటి ఉంది. Read the testimony of Brother Bhat Singh. చూడు, భట్ సింగ్ గారి యొక్క సాక్ష్యం చదువు. I took out the testimony. భట్ సింగ్ గారి యొక్క సాక్ష్యం. See how this man who was richer than you, నీకన్నా ధనవంతుడు ఆయన, because he was the first Indian who obtained engineering degrees in 2 disciplines. చూడండి, ఆయన ఇంజనీరింగ్ లో 2 విభాగాల్లో డిగ్రీ పొందిన మొట్టమొదటి భారతీయుడు భట్ సింగ్ గారు. In mechanical engineering and agriculture. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లోను అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రెండింటిలో కూడా పట్టా పొందాడు ఆయన. 1929. 1929లో. That was the time they had invented the tractor. ఆ దినాల్లోనే ఈ ట్రాక్టర్ ను కనుగొన్నారు. He could have become very, very rich in this country. ఈ దేశంలో ఆయన ఎంతో ధనవంతుడిగా అయి ఉండొచ్చు భట్ సింగ్ గారు. Because there is a family called Nanda's family in Delhi. ఏం చేస్తున్నారు, ఢిల్లీలో నందాస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఒక కుటుంబం వారు ఉన్నారు. And they have got escorts tractors. ఇప్పుడు ఎస్కార్ట్స్ ట్రాక్టర్స్ అన్ని వాళ్ళవి. They are billionaires. వాళ్ళు కోటీశ్వరులు. Brother Bhat Singh, qualified engineer in agriculture and mechanical engineering. సో భట్ సింగ్ గారి మాటకు వస్తే ఇటు మెకానికల్ ఇంజనీరింగ్ లోను అటు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో కూడా పట్టబోతుడు ఆయన. He would have been many more times rich than Nandas. ఆ నందాస్ ఆ కుటుంబం కన్నా ఎంతో ఐశ్వర్యవంతుడిగా ధనవంతుడిగా మారుండేవాడు. But the Lord said to him, అయితే ప్రభు అన్నాడు, I don't want your money. నీ డబ్బు నాకు అక్కర్లా. I don't want your qualification. నీ అర్హతలు నాకు అక్కర్లేదు. I want you. నీవు నాకు కావాలి. 2.5 years he struggled with the Lord. 2.5 సంవత్సరాలు ప్రభువుతో ఆయన పోరాడాడు. One day he gave himself to the Lord. ఒక దినాన్ని తాను ప్రభువుకు అప్పగించాడు. Lord, I accept your terms. ప్రభువా, నీ నియమాలకి నేను లోబడతా. I will not join any organization. నేను ఏ సంస్థలో కూడా నేను కలవను. I will not claim my property. నేను ఆస్తిలో భాగాన్ని కోరుకోను. I will not make my own plans. నా యొక్క సొంత ప్రణాళికలు నేను కలిగి ఉండను. He signed the appointment letter. తర్వాత అది ప్రభు దగ్గర సంతకం పెట్టాడు. And the Lord accepted him. ప్రభు అంగీకరించాడు. He became absolutely poor on the streets of Bombay. బొంబాయి మహానగరంలో అత్యంత మరి పేదవాడిగా తిరిగాడు. Because his parents refused to take him home. ఎంచేతంటే ఆయన యొక్క తల్లిదండ్రులు ఆయన చేర్చుకోలేదు. For almost 6 months he used to have the lamp post as his address, his house, his dwelling place. ఇంచుమించు 6 నెలలు ఆయన యొక్క చిరునామా ఏంటంటే పలానా వీధి దీపం కింద పడుకునేవాడు అంతే. Imagine the first Indian with 2
engineering degrees from England. చూడండి, ఇంగ్లాండ్ దేశం నుంచి 2 ఇంజనీరింగ్ పట్టాలు పొందిన మొట్టమొదటి భారతీయుని యొక్క చిరునామా ఆ వీధి దీపం కింద 6 నెలలు. All through the day giving tracts. దినమంతా కూడా కరపత్రికలు పంచేవాడు. But very happy. అయినా సంతోషంగా ఉండేవాడు. Sometimes in 3 days time somebody will give him a cup of coffee. మరి కొన్ని పర్యాయాలు 3 రోజుల్లో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక కప్పుడు కాఫీ ఇచ్చేవారు ఆయనకి అంతే. But he was a very happy man. అయినా గాని సంతోషంగా ఉండేవాడు. For many years he was working amongst the lepers. మరి ఎన్నో సంవత్సరాలు ఆయన ఆ కుష్ఠరోగుల మధ్యలో పనిచేశాడు. In కరాచీలో. But he was very happy. ఆయన చాలా సంతోషంగా ఉండేవాడు. God saw his obedience to the call. తనకి ఇవ్వబడిన పిలుపుకు ఉండేటువంటి విధేయత దేవుడు చూచాడు. I am giving you this example which it has happened in my life. ఎందుకంటే నా జీవిత కాలంలో ఇది జరిగింది కనుక ఆ ఉదాహరణ ఇస్తున్నా. You can read Brother Baksin's testimony. భక్త్ సింగ్ గారి యొక్క సాక్ష్యం మీరు చదవచ్చు. I'm sure Hebron publishes it. హెబ్రోన్ లో ఇది ఉంది, నేను ఎరుగుదును. We also publish it. మేము కూడా ముద్రిస్తున్నాం. I don't want your money. నీ డబ్బు నాకు అక్కర్లేదు అన్నాడు దేవుడు. I don't want your strength. నీకుండే బలం నాకు అక్కర్లేదు. I don't want your degree. నీ పట్టాలు నాకు అక్కర్లేదు. I want you. నీవు నాకు కావాలి. And the Lord said to Peter, ప్రభు పేతురుతో అన్నాడు, I want you. నీవు నాకు కావాలి. Follow me. నన్ను వెంబడించు. He was a wise man. పేతురు ఎంతో జ్ఞానవంతుడు. Even today it is 2000 years later. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా we are reading the story of Peter. పేతురు యొక్క చరిత్ర మనం చదువుతున్నాం. Many people in the world have been blessed through the ministry of Peter. పేతురు పరిచర్య ద్వారా లోకంలో ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. That's what the Lord does with people who obey him. ఎవరైతే ప్రభువుకు లోబడతారో వారి ద్వారా దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి. That's what the Lord did with Brother Baksing when he obeyed him. చూడు, భక్సింగ్ గారు కూడా దేవునికి లోబడినప్పుడు దేవుడు చేసిన కార్యం అది. But those foolish people, అయితే ఆ బుద్ధిహీనులు, who want to be rich, వాళ్ళు ధనవంతులు కావాలని కోరారు. who want to have a flourishing career, లేకపోతే భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరారు. who want to be CEO of their company, వాళ్ళ యొక్క కంపెనీలకు వాళ్లే ప్రధానాధిపతులుగా ఉండాలని కోరారు. who want to amass wealth, ఎంతో ధనం సంపాదించాలని కోరారు. I don't know the name of even one of them with who was the man who lived with Brother Baksing. సౌడ్ బత్సింగ్ గారి దినాల్లో మరి జీవించినటువంటి ఎంతో ఐశ్వర్యవంతులు ఉన్నారు కానీ ఒక్కడి పేరు మనకు గుర్తులేదు. The contemporary of Brother Baksing's rich man, I don't know. చూడండి, సౌదరు బత్సింగ్ గారి యొక్క సమకాలికులు వాళ్ళు ఎంత గొప్పలైనా కావచ్చు, వాళ్ళ పేర్లు గుర్తులేవు. There is no way that I should know the contemporaries of Peter's time. అంతేకాదు పేతురు దినాల్లో ఎంతో మంది జీవించారు, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు. There must have been very mighty men in his time. వాళ్ళు ఆయన దినాల్లో పేతురు దినాల్లో చాలా బలవంతులై ఉండొచ్చు. There must have been many rich people in his time. వాళ్ళు ఎంతో ధనవంతులై ఉండొచ్చు. There must have been very wise people in his time. ఎంతో జ్ఞానులై ఉండొచ్చు. But I don't remember their names. అయితే వారి పేర్లు మనకు తెలియవు. The world does not remember their name. వాళ్ళ పేర్లు తెలియవు అసలు. And they are no blessing to the people. లోకానికి వారు ఏమాత్రం ఆశీర్వాదంగా లేరు. Peter was a wise man. అయితే పేతురు జ్ఞాని. Baksing was a wise man. బత్సింగ్ గారు జ్ఞాని. You can be a wise man. నీవు జ్ఞానిగా ఉండొచ్చు. Come to the one who says, follow me and I will make you the fishers of men. నన్ను వెంబడించుము, నిన్ను మనుషులను బట్టి జాలరిగా చేస్తానని ఎవరైతే చెప్తున్నాడో ఆయన చెంతకురా. The first thing Peter said, పేతురు చెప్పిన మొట్టమొదటిది, depart from me, Lord, I am a sinful man. అవ్వా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపోము. As long as you do not confess your total unworthiness, నీవు అయోగ్యుడివి అనేటువంటిది నువ్వు ఒప్పుకునేంత వరకు కూడా the Lord cannot use you. దేవుడు నిన్ను వాడుకోలేడు. The Lord cannot use you. దేవుడు నిన్ను వాడుకోలేడు. It's a fact of life. ఇది జీవిత సత్యం. ఇది as long as a man continues to strive, a drowning man continues to strive, మునిగిపోయేటువంటి వాడు ఎంతకాలం అయితే తాను పోరాడుతూ ఉంటాడో, చేతులు కొట్టుకుంటూ ఉంటాడో, no man can save him. ఎవడు కూడా అతను రక్షించలేడు. Because if you go to save him, ఒకవేళ మునిగిపోయేవాడు చేతులు కొట్టుకున్నవాడు వాడి దగ్గర రక్షించడానికి catch hold of you, వాడిని పట్టుకుంటాడు, and you will also die. నువ్వు కూడా మునిగిపోతావు. But when he is totally helpless, ఇక తాను నిస్సహాయుడిగా చచ్చిన వాడిగా మారినప్పుడు, he has stopped this trying, కొట్టుకోవటం ఆగిపోయినప్పుడు, he is drowning, తాను మునిగే సంగతి, then somebody goes, అప్పుడు ఎవరైనా వెళ్తారు. now he is helpless, ఇప్పుడు నిస్సహాయుడు, so you can catch hold of his hand నువ్వు ఆయన చేయబట్టుకోవచ్చు and
draw him to the bank. బయటికి ఒడ్డు మీదకి తీసుకురావచ్చు. He can save him. ఆయన కాపాడొచ్చు. My and your Almighty God నా యొక్క మరి ప్రియమైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు does not want any of your strength, నీ స్వంత బలము కావాలని ఆయన ఏమాత్రం కోరటం లేదు. any of your bank balances, నీ బ్యాంకులో నీకు ఎంత డబ్బు ఉందో ఆయనకు అక్కర్లేదు. any of your wisdom. నీ జ్ఞానం ఆయనకొద్దు. He doesn't want any of your degree. నీ పట్టాలు ఆయనకొద్దు. He wants you ఆయన నువ్వు కావాలని కోరుతున్నాడు. just as you are, నువ్వు ఉన్న పాటున రావాలి. totally helpless. నిస్సహాయుడిగా రా. When you can just only cry, నువ్వు ఆ రీతిగా అరిచి చెప్పు, Lord, I have nothing. ప్రభువా నేను వట్టివాడిని, At most I am a beggar. నేను తీరా చూస్తే అడుక్కునేవాడిని. Lord, I am a failure. ప్రభువా నేను ఓడిపోయిన వాడిని. I cannot serve you, Lord. ప్రభువా నేను నిన్ను సేవించలేను. Nobody listens to me. ఎవరు నా మాట వినరు. People become my enemy when I preach the gospel. నేను సువార్త ప్రకటిస్తే ప్రజలు నాకు శత్రువులు అయిపోతున్నారు. Lord, I come to you. ప్రభువా నీ చెంతకు వస్తున్నా. Just as you made Peter a fisher of men, ప్రభువా పేతురుని ఏ రీతిగా అయితే మనుషులను బట్టే జాలరిగా చేశావు, Lord, make me also a fisher of men. ప్రభువా నన్ను కూడా మనుషులను బట్టే జాలరిగా చేయి. It is your promise, Lord. ప్రభువా ఇది నీ వాగ్దానం. That promise is for me also. ప్రభువా వాగ్దానం నాకు కూడా. Matthew 4:19 you can claim. మత్తయి సువార్త 4:19 నువ్వు కోరుకోవచ్చు. Matthew 4:19. మత్తయి సువార్త 4:19. Let's all read together. అందరం కలిసి. ఆయన Then he said to them, follow me. నేను మిమ్మల్ని I'll make you జాలరులుగా fishers of చేతునని men. వారితో చెప్పాను. Follow me. నన్ను వెంబడించు. The only thing I and you should do, నీవు నేను చేయవలసిన ఒకే పని to follow him. ఆయన వెంబడించు. He will not mislead you. ఆయన నిన్ను తప్పు త్రోవలో నడిపించడు. He did not mislead the children of Israel who were almost 40 lakh. 40 లక్షల మంది వరకు ఉన్నారు ప్రజానీకము. ఇశ్రాయేలీయుల్ని ఆయన ఎప్పుడూ కూడా తప్పు ద్రోవలో నడిపించలేదు. It was a terrible wilderness. అది తీరా చూస్తే భీకరమైన అరణ్యము. In the desert you don't know direction. ఆ అరణ్యములో దారి ఎటో తెలియదు, తోచదు. You can go on for years. సంవత్సరాల తరబడి తిరుగులాటే ఉంటుంది. You will die of hunger and thirst. తర్వాత ఆకలితోనూ దప్పికతోనూ చనిపోయే పరిస్థితి. But he led them safely. అయితే వారిని క్షేమంగా నడిపించాడు. He led them. వారిని నడిపించాడు. He's the Almighty God. ఆయన మరి ఎంతో బలమైన దేవుడు. He only needs your obedience. నువ్వు లోబడితే చాలు. He only needs your humility. నీ దీనత్వం ఆయన కోరుతున్నాడు. He only needs your willingness. నువ్వు ఇష్టపడితే చాలు అంటాడు. He will give you the power. శక్తి ఆయన ఇస్తాడు. He'll give you the message. ఆయన వర్తమానం ఆయన ఇస్తాడు. He will give you his protection. అంతేకాకుండా భద్రత ఆయన ఇస్తాడు. And he will give you the souls. ఆయనే నీకు ఆత్మలను ఇస్తాడు. What a wonderful thing sometimes I think in my life. అనేక పర్యాయాలు నా జీవితంలో నా హృదయంలో అనుకుంటాను, ఎంత ఆశ్చర్యకరం ఇది. The message is his. వర్తమానం అయింది. The strength is his. ఆయన బలం ఇస్తాడు. The anointing of the Holy Spirit is his. పరిశుద్ధాత్మని అభిషేకం ఆయన ఇస్తాడు. And convicting men is the work of the Holy Spirit. అంతేకాదు మనుషులను ఒప్పించేది కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. What is mine? అయితే నేను చేసిందేంటి? Nothing. ఏమీ లేదు. It's his message. ఇది ఆ వర్తమానం అయింది. It's his strength. ఆయన ఇచ్చిన బలం అది. It's his anointing. ఆయన ఇచ్చిన అభిషేకం అది. It's his conviction. ఆయన ఇచ్చిన ఒప్పుకోలది. What is mine? నేను చేసింది ఏంటి ఇంతకీ? And I said to the Lord, అంతేదన ప్రభుతో అంట, Lord, there is still something of mine. ప్రభువా ఇంకా నాది అనేటువంటిది ఏదో ఉంది. I still want to use my intelligence. ఇంకా నా తెలివితేటలు వాడాలని చూస్తున్నాను. I still want to use some scientific phrases. లేకపోతే నేనేదో చక్కటి ఆ పదజాలం వాడాలని కోరుతున్నా. Oh Lord, I still want to use few things of mine. కొన్ని నా నుంచి ఉద్భవించే వాడాలని కోరుతున్నా. Will you not put them to death? ప్రభువా వాటిని అణిచివేయవా? That I may have the joy to be able to say, Galatians 2:20 is my life. గలతీ 2:20 నా సాక్ష్యము నా జీవితం అన్నట్టుగా నేను చెప్పేటట్టు చెయ్యి. Like Paul I should say, పౌలు వలె నేను చెప్పగలగాలి. I am crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Nevertheless I live. జీవించువాడును నేను కాను. Yet
Not I, but Christ lives in me. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. The life that now I live, ఇప్పుడు నేను జీవించుచున్న ఈ I జీవితం live by the faith of the Son of God, కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా జీవిస్తున్నా. who loved me and gave himself. ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకై తను తాను అప్పగించుకున్నాడు. And Paul was a great soul winner. పౌలు అనేక మందిని ప్రభు చెంతకు నడిపించిన వ్యక్తి. That highly qualified man, ఎంతో పట్టాలున్నాయి ఆయనకి. that young Pharisee, యవనస్తుడిగా పరిసయుడిగా, man of zeal, ఎంతో రోషము కలిగిన వాడిగా, he said, whatever way of gain to me, నాకేదైతే లాభమని నేను అనుకున్నానో I count them as dung. దానిని పెంటగా ఎంచుకున్నా. All my degrees, నాకుండే పట్టాలన్నీ I count as dung. అవన్నీ కూడా పెంటగా ఎంచుకున్నా. I was reading about Dr. Johnson. డాక్టర్ జాన్సన్ గురించి నేను చదువుతూ వచ్చా. He was the first Chinese who became PhD at the age of 21. ఆయన 21 సంవత్సరాల ప్రాయంలోనే PhD పట్టా పొందాడు. మొట్టమొదటి చైనా వాడు. University of California gave him the gold key. చూడండి, ఆ కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు ఆ బంగారు పథకం ఇచ్చారు. They said, Dr. Johnson, whenever you want to come, there is a lectureship available for you. వాళ్ళు అన్నారు కదా కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు, ఓ డాక్టర్ జాన్సన్, నువ్వు ఎప్పుడు వచ్చినా గానీ నీకు ఇక్కడ ఉద్యోగం ఉంది అన్నారు. Before he starts sailing from America, అమెరికా నుంచి తాను ప్రయాణం ఆరంభించేదానికి ముందు he got an appointment to be a professor of chemistry in the Beijing Medical College. బీజింగ్ మెడికల్ కాలేజ్ లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. But during the journey through the sea, అయితే ఆ సముద్ర ప్రయాణంలో తానున్నప్పుడు God began to deal with him. దేవుడు ఆయనతో సంధించడం మొదలుపెట్టాడు. Johnson, I created you. ఓ జాన్సన్, నేను నిన్ను సృష్టించాను. I have chosen you for my purpose. నా కొరకై నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. I want you to serve me. నీవు నన్ను సేవించాలి. He said, Lord, with great difficulty I have become PhD. తర్వాత ఈయన అన్నాడు కదా, ప్రభువా ఎంతో కష్టంతో PhD సంపాదించాను. I have so much of honor. I have gold key of California University. ఆ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి వాళ్ళు బంగారు పొంగరం పథకంగా ఇచ్చారు. Lord said, I want you. ప్రభు అన్నాడు కదా, నువ్వు నాకు కావాలి. After many days of struggle, ఎంతో దినాలు పోరాటము, Johnson took his degree జాన్సన్ తన యొక్క డిగ్రీ తీసుకున్నాడు. and his gold key, తన యొక్క ఆ బంగారు పథకం ఉంగరం, bound them with a stone, అవి దాన్ని చక్కగా కట్టాడు. went to the deck of the sea, ఆ యొక్క సముద్రం యొక్క ఆ యొక్క ఓడ పై భాగానికి వెళ్ళాడు. threw it in the sea, ఆ పథకాలన్నీ ఆ సముద్రంలో and పడేశాడు. said to the devil, అప్పుడు సాతానుతో అన్నాడు, if you can bring back those keys, ఒకవేళ ఆ పథకాలు గాని పైకి తీసుకొస్తే then I will become a professor. అప్పుడు ప్రొఫెసర్ అవుతా. God said, Johnson, దేవుడు ఆ జాన్సన్ తో అన్నాడు, I am giving you 11 years, నేను నీకు 11 సంవత్సరాలు ఇస్తా. and I want you to evangelize whole of China. చైనా అంతా కూడా నువ్వు సువార్త ప్రకటించాలి. Now China is almost 3 times bigger than India. చూడండి, చైనా వస్తే భారతదేశానికన్నా 3 అంతలు పెద్దది వైశాల్యం. In 11 years, 11 ఏళ్లు we have not been able to evangelize even whole of Delhi. చూడండి, 11 సంవత్సరాలు సమయం ఇస్తే ఢిల్లీ అంతా కూడా మనం సువార్త ప్రకటించలేము. God said, I want you to evangelize whole of China. దేవుడు అన్నాడు కదా, చైనా అంతా ప్రకటించాలి నువ్వు. Johnson used to take 5 meetings every day. ప్రతి దినము కూడా ఈ జాన్సన్ అనేటువంటి ఆయన రోజుకి 5 కూటాల్లో మాట్లాడేవాడు. He used to speak 3 hours in each meeting. ఒక్కొక్క కూడికలో 3 గంటలు మాట్లాడేవాడు. Brother, some fixed 1 hour only for me here. ఇక్కడ సహోదరుడికి అయితే గంట ఇచ్చి ఆగిపోన్నాం. And apart from my watch, he has kept another watch here. ఇప్పుడు అన్నకున్న వాచ్ కాకుండా నా వాచ్ కూడా ఇక్కడ పెట్టాను. Sometimes I remember Brother Bakshi, కొన్నిసార్లు బాక్సింగ్ గారు గుర్తొస్తుంటారు. who didn't set any time. No, I'm not finding fault with you. ఆయన మరి సమయం ఎంతైనా అంటూ ఉండేవాడు. ఆయన Lord used to take him 15 hours of speaking each day. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రసంగంలో 3 గంటలు 5 సార్లు అంటే 15 గంటలు ప్రతి రోజు దేవుడు ఆయన. But in 11 years he evangelized whole of China. 11 సంవత్సరాల్లో చైనా దేశం అంతా సువార్త ప్రకటించాడు. At the end of his life, తన యొక్క జీవితాంతంలో he had 3 major diseases of the lungs. ఆ యొక్క ఊపిరితిత్తుల్లో 3 ప్రాముఖ్యమైన రోగాలు వచ్చినాయి ఆయనకి. He began to suffer with TB వచ్చింది, క్షయ వ్యాధి. He began to suffer with asthma. తర్వాత ఆస్తమా, ఈ యొక్క ఊపిరితో సమస్య. And he had lung cancer. తర్వాత లంగ్ లో అంటే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కూడా వచ్చింది. At the end of his life, తన యొక్క జీవితాంతంలో he could not stand on the stage. ఈ వేదిక మీద నిలబడలేకపోయేవాడు. He used to kneel down. ఆయన మోకరించి
preach the gospel. సువార్త ప్రకటించేవాడు. The pain became so much ఎందుచేతంటే నొప్పి అంత ఎక్కువగా ఉండేది that he was hanged with a bed sheet in the hospital. ఆసుపత్రిలో ఆయన ఉండే నొప్పి ఎంత ఉండేదంటే ఒక దుప్పటి కట్టి ఆ రీతిగా వేలాడదీసినట్టు వచ్చేవారు. There was an American missionary in China. చైనాలో అమెరికా ఒక సువార్తికుడు ఉన్నాడు. His wife and children were coming from America to China. అమెరికా నుంచి చైనాకి భార్య పిల్లలు ఆయన భార్య పిల్లలు వచ్చారు. In the middle of Atlantic Ocean, అట్లాంటిక్ సముద్రం మధ్యలో the ship capsized. అక్కడ ఉండేటువంటి ఆ ఓడని మరి చుట్టుముట్టారు కొంతమంది. They died. చనిపోయారు. When missionary heard about it, ఎప్పుడైతే ఆ మిషనరీ గారు దీని గురించి విన్నాడు, he was totally heartbroken. తాను నిజంగా హృదయం పగిలిపోయింది. After 2 or 3 days, 2-3 రోజులైన తర్వాత he went to visit brother Johnson. సోదరుడు జాన్సన్ ని దర్శించేదానికి మిషనరీ గారు వెళ్ళాడు. And he saw him hanging with a sheet in the hospital. అక్కడ ఉండేటువంటి ఆసుపత్రిలో ఒక దుప్పటిని కట్టి ఆయన నొప్పిని బట్టి ఆ రీతిగా వేలాడదీసి He ఉంచేవాడు. was in great pain. గొప్ప నొప్పిలో ఉండేవాడు. He told Johnson his story. జాన్సన్ యొక్క ఆ చరిత్ర తాను And చెప్పాడు. he said, brother, I cannot preach anymore. అప్పుడు అన్నాడు కదా, సోదరుడా ఇంక నేను బోధించలేను. Johnson said, take out Job chapter 1. అయితే జాన్సన్ గారు ఈ మిషనరీ గారితో అన్నారు కదా, యోబు మొదటి అధ్యాయం తీసుకో, You sing chapter 1. నువ్వు ఆ యొక్క మొదటి అధ్యాయము. What is in Job chapter 1? యోబు 1లో ఏముంది? Job lost all his family. యోబు కుటుంబస్తులందరూ పోయారు. He said, you sing Job chapter 1. నీవు ఆ యోబు మొదటి అధ్యాయం పాటగా తీసుకో, I'll sing Job chapter 2. నేను యోబు 2వ అధ్యాయం పాటగా పాడతా. In Job chapter 2, Job lost all his comfort. యోబు 2వ అధ్యాయంలో యోబు తన యొక్క ఆరోగ్యాన్ని తన యొక్క సౌకర్యాలన్నీ కోల్పోయాడు. When missionary saw that, ఎప్పుడైతే ఆ అమెరికా సువార్తికుడు అది విన్నాడో, this faithful man of God, ఈ గొప్ప నమ్మకస్తులైన దైవజనుడు who never spared his life, తన యొక్క ప్రాణాన్ని ఎప్పుడూ కూడా తనదిగా ఎంచుకోలేదు, now is in great pain. గొప్ప నొప్పిలో ఉన్నాడు. He's not saying, oh God, heal me, ఆయన ప్రభువా నన్ను స్వస్థపరచని ప్రార్థించడం లేదు. but he's still singing. ఆయన దానికి బదులుగా పాట పాడుతున్నాడు. Who am I then? ప్రభువా నేనే పాటివాణ్ణి. Brothers and sisters, that means the following of the Lord Jesus. సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు వారిని వెంబడించుట అంటే అది. More you suffer for the Lord, ధైర్యంగా ప్రభు కొరకై బాధ అనుభవించేదానికి ఇష్టపడు. greater status you will have in heaven. నువ్వు ఎంతగా బాధ నొందితే పరలోకములో అంత స్థాయి నీకు దేవుడిస్తాడు. On earth also, భూమిలో కూడా. when the Lord Jesus comes to reign on this earth ప్రభు యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు for 1,000 years, అంటే 1000 ఏండ్ల పాలన కొరకు, I am sure I'll see Brother Buxing as the president of whole Asia. ఈ ఏషియాకి అంతటికి కూడా మరి రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ గా సౌడు బత్సింగ్ గారు కూర్చుంటాడు. నేను చూస్తాను ఆయన. And with a rod of iron he will rule. ఆయన ఇనుప దండముతో ఆయన రాజ్యం వెళ్తాడు. Some of you would know the old people with a rod of iron used to use. చూడండి, మీలో కొంతమంది తెలియకపోవచ్చు, ఆ పాత ప్రాచీన వ్యక్తులు తెలుసు ఆ ఇనుప దండముతో ఏలుట. That will be for 1,000 years. 1000 ఏండ్ల పాలన. No parliamentarian or no king has reigned for more than 60 years. ఏ మరి ప్రజా నాయకుడైనా లేకపోతే ఏ రాజైనా గాని 60 ఏళ్ల కన్నా మించి ఎవరూ పరిపాలన చేయలేదు చరిత్రలో. No kingdom in the whole world, ఈ లోకములో ఏ రాజ్యము కూడా, whether it is Babylonian kingdom, అది బబులోను రాజ్యం కావచ్చు, or Medo-Persian kingdom, లేకపోతే మాదీయులు పారసీక రాజ్యం కావచ్చు, or the Greek kingdom, లేకపోతే గ్రీకు రాజ్యం కావచ్చు, or the Roman kingdom, రోమా రాజ్యం కావచ్చు, or the British kingdom, లేకపోతే బ్రిటిష్ వారి రాజ్యం కావచ్చు, no kingdom has lasted for 1,000 years. ఏ రాజ్యం కూడా 1000 ఏండ్ల పాలన చేయలేదు. But you are going to be the rulers for 1,000 years upon this earth. అయితే మీ మాటకు వస్తే ఈ భూలోకంలో 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నారు. You are going to judge the world. లోకానికి తీర్పు తీర్చబోతున్నారు. You will judge this Prime Minister Manmohan Singh. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారికి మీరు తీర్పు తీరుస్తారు. Why were the chap you never took decisions? ఆయన ఎందుకు ఎప్పుడు ఏ తీర్మానాలు చేయలేదని మీరు తీర్పు తీరుస్తారు. You will judge Sonia Gandhi. సోనియా గాంధీ గారికి మీరు తీర్పు తీరుస్తారు. How is it you were ashamed of being called a Christian? ఎందుకు నువ్వు క్రైస్తవురాలు అని చెప్పుకునేదానికి సిగ్గుపడ్డావని. Oh, you will judge the world. సర్వలోకానికి తీర్పు తీరుస్తారు. 1 Corinthians chapter 1, chapter 6 verse 1. 1 కొరింథీ 6:1. You will judge the angels. దేవదూతలకు తీర్పు తీరుస్తారు. Imagine you will judge angels. ఊహించండి, ఈ ఊహ మంచిది. ఆ దేవదూతలకు తీర్పు That's an తీరుస్తారు. amazing thing. అది చాలా ఆశ్చర్యకరమైన సంగతి.
If you become additional judge in Hyderabad, if you become additional judge in Hyderabad, ఒకవేళ హైదరాబాద్ లో నిన్ను ఎవరైనా గానీ అదనపు న్యాయమూర్తిగా చేస్తే you will be mighty happy. నువ్వు చాలా సంతోషించి నీ నడకే If you మారిపోతుంది. become high court judge in Hyderabad, ఒకవేళ హైదరాబాద్ లో హైకోర్టు జడ్జి గా నువ్వు అయ్యావు అనుకో, you will be mighty happy. చాలా సంతోషించి నడక మార్చేస్తావు. If you become judge in the Supreme Court of ఒకవేళ India, సుప్రీం కోర్టులో నేను జడ్జిగా చేశారనుకో, you will be very, very happy. చాలా సుప్రీం హ్యాపీ. If you become the Chief Justice of India, ఒకవేళ భారతదేశానికే నువ్వు ప్రధాన న్యాయమూర్తిగా చేశారనుకో, but they will all retire in few years' time. ఇవన్నీ అయినా గానీ 60 ఏళ్ళకి నేను ఇంటికి పంపిస్తాను. Then there will be ordinary men like you and me. నీలాంటి వాడు నాలాంటి వాడు. Then I will be able to go and say, ex-judge, Chief Justice of India, how are you, sir? కాబట్టి అప్పుడు అంటావు అనమాట, వెళ్ళి నీలాంటి వాడు నాలాంటి వాడు వెళ్ళి మాజీ న్యాయమూర్తి గారు ఎలాగున్నారంట. But you will be judge for 1000 years. అయితే నీవైతే 1000 ఏండ్లకు న్యాయాధిపతిగా ఉంటావు. You will be king for 1000 years. 1000 ఏండ్లకు రాజుగా ఉంటావు. This is God's word. ఇది దేవుని It's వాక్యం, not my word. ఇది నా మాట కాదు. God's word is always true. దేవుని వాక్యం ఎప్పుడు సత్యమే. Brothers and sisters, సోదరి, when we become the fishers of men, మనం ఎప్పుడైతే మనుష్యులను పట్టే జాలరులుగా మారుతాం, see the mighty prize, the gift God has revealed in His word. దేవుని యొక్క వాక్యములో దేవుడు బయలుపరిచినటువంటి ఈ గొప్ప వరాన్ని ఈవిని ప్రకటిస్తాము. Only wise and brave people accept this. చూడండి, ఎవరైతే జ్ఞానులో, ఎవరైతే ధైర్యశాలురో వారు మాత్రమే దీన్ని అంగీకరించి ఈ పని చేపడతారు. When the Lord said to in Luke chapter 9 to His disciples to go and preach the gospel, లూకా సువార్త 9వ అధ్యాయంలో శిష్యులతో మీరు వెళ్లి సువార్త ప్రకటించడానికి ప్రభువు చెప్పినప్పుడు, read this Luke chapter 9 లూకా సువార్త 9 చూద్దాం, verses 23 to 27. 23 నుంచి 27 వరకు. This is command from the Lord for you and me. నీ కొరకై నా కొరకై దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది. Let us read it slowly. నెమ్మదిగా అర్థయుక్తంగా చదువుదాం. This is your appointment letter. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగ పత్రం ఇది. This is your appointment letter. నువ్వు చేయవలసిన పని ఇక్కడ ఉన్నది. Then he said to them, మరియు ఆయన అందరితో, if anyone desires to come ఎవడైనను after me, నన్ను వెంబడింపుకు let him deny himself, తాను take up his ఉపేక్షించుకొని cross ప్రతిదినము తన శిలువ daily ఎత్తుకొని and నన్ను follow me. వెంబడింపవలెను. For తన whoever ప్రాణమును desires to రక్షించుకొని save his కోరువాడు దానిని life పోగొట్టుకొనును. will lose it. నా నిమిత్తమై తన But ప్రాణమును whoever పోగొట్టుకొనువాడు loses దానిని life for my రక్షించుకొనును. sake ఒకడు will save it. లోకమంతయు సంపాదించి తాను పోగొట్టుకునే For what profit is it లేక to a man నష్టపరుచుకునే if he gains the whole world and is himself నా destroyed? మాటను గురించి సిగ్గుపడి వాడెవడు? For whoever is ashamed of me మనుష్య కుమారుడు and my words, తన then the తండ్రికి Son of Man will be దూతలను కలిగి ఉన్న ashamed when he మహిమతో comes in his own glory and his ఇక్కడ నిలిచిన Father's వారిలో కొందరు and of the holy దేవుని angels. రాజ్యమును చూచు వరకు But I tell you truly, నేను మీతో there are some standing here who shall not taste death till they see the kingdom of God. What a promise. ఎంతో చక్కటి వాగ్దానం. The Lord was not talking just theory. ప్రభు ఏదో 4 మాటలు చెప్పడం కాదు. He said there are some of you standing here ఇక్కడ నిల్చున్న వారిలో కొంతమంది who will not taste death వారు మరణం రుచి చూడరు till they see the kingdom of వారు God. దేవుని యొక్క రాజ్యాన్ని రుచి చూచేంత వరకు. And you read next verse, తర్వాత వచనంలో next 28, 29, 30, 28 జరుగుతుంది 30, 28, 29, 31. 28 నుంచి 31 వరకు. ఈ మాట And now it came to pass about 8 days later, these sayings, that he took Peter, John and James, went up on the mountain to pray. As he prayed, the appearance of his face was altered. His robe became white and glistening. Behold, two men talked with him over Moses and Elijah. So who was on the mountain of transfiguration? ఇప్పుడు తీరా చూస్తే రూపాంతర కొండ మీద ఎవరున్నారు? The Holy Spirit has written the name of Peter. ఇక్కడ పేతురు పేరు పరిశుద్ధాత్మను రాశాడు. Peter saw the glory of Lord Jesus Christ. పేతురు యేసుక్రీస్తు వారి యొక్క మహిమను చూచాడు. Now he is not just a man who did the miracle of fishes. తీరా చూస్తే ఆయన మరి ఆ యొక్క చేపలను గురించిన ఆశ్చర్యక్రియ మాత్రం చూశాడు. He knew he was the Almighty God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని ఆయన గుర్తించాడు.
Moses and Elijah were his servants. అక్కడ మోషే ఏలియాలు మరి ఆయన యొక్క దాసులు ఉన్నారు. Moses and Elijah didn't have that glory which the Lord Jesus had. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమను మోషే గాని ఏలియా గాని కలిగి ఉండలేదు. Peter knew he has made a right decision. ఆయన సరైన తీర్మానం చేసుకున్నాడని తాను ఎరుగడు. He is serving the Lord of Lords and King of Kings. రాజులకు రాజు ప్రభువుని సేవిస్తూ వచ్చాడు. But I am very happy with one word there. అక్కడ ఉండేటువంటి ఆ మాటను బట్టి సంతోషిస్తున్నాను. Chapter 9 లూకా 9 verse 28. 28. Let's all read together. అందరం కలిసి. Now it came to pass about 8 days after these sayings that it took Peter, John and James and went up on the mountain to pray. What did Peter see? పేతురుకి ఏం కనబడుతుంది? He saw this Son of God praying for him. ఈ మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు తన కొరకే ప్రార్థించడం చూస్తున్నాడు. Oh brothers and sisters, సోదరి, when you follow the Lord, ప్రభువును వెంబడిస్తుంటే He prays for you. ఆయన నీ గురించి ప్రార్థన చేస్తాడు. And in Luke chapter 22, లూకా సువార్త 22లో this is what the Lord said ప్రభువు ఏమంటున్నాడు to Peter. పేతురుతో. Luke 22 లూకా సువార్త 22 verses 31-32. 31-32. Let's all read together. అందరం కలిసి. And the Lord said, Simon, Simon, indeed Satan has asked for you that he may sift you as a wheat. But I have prayed for you that your faith should not fail. When you have returned to me, strengthen your brethren. Who is praying for you and me? నీ గురించి నా గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? Our high priest after the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున మన ప్రధాన యాజకుడైన వాడు ప్రార్థిస్తున్నాడు. If you will serve this world, ఈ లోకాన్ని నువ్వు సేవిస్తే, even if you will become a civil servant in the Indian country, ఒకవేళ భారతదేశంలో నువ్వేదో ఐఏఎస్ ఆఫీసర్ అయినా, you may become Indian Foreign Service, లేకపోతే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయినా, you may become one day the ambassador of India, లేకపోతే భారతదేశ రాయబారిగా ఎక్కడైనా ఉన్నా, you may become a CEO of a company, లేకపోతే ఒక కంపెనీకి నువ్వు గొప్ప అధికారిగా మారొచ్చేమో, you may become a big entrepreneur, లేకపోతే గొప్ప నువ్వు పారిశ్రామికవేత్త, you may become a great a wealthy man, లేకపోతే గొప్ప ఐశ్వర్యవంతుడిగా మారొచ్చు. but all that is burned. All this is going to be burned. జాగ్రత్తగా గమనించేదంతా ఒక దినాన్ని కాలిపోతుంది. Many people have done in this world. అనేక మంది లోకంలో ఆ రీతిగా చేశారు. I'm sure you have heard this historical example. ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఉదాహరణ మీరు వినుంటారని నేను నమ్ముతున్నా. Alexander the Great conquered so many lands. ఆ గొప్ప రాజు అయినటువంటి అలెగ్జాండర్ ఎన్నో దేశాల మీద విజయం సాధించాడు. He conquered almost 2/3 of the known territory. అంటే ఆ దినాల్లో తెలిసిన ప్రపంచంలో 67% ఆయన జయించాడు. But a mosquito bit him. అయితే ఒక దోమ కాటేసింది. He died of malaria. మలేరియా వచ్చి చనిపోయాడు. Mosquito. దోమ. Mighty man. ఈయన గొప్ప వీరుడు. Mosquito bit him. దోమ కరిచిందంటే పుట్టింది. That's your condition. అది మన పరిస్థితి. I know about Muhammad Ali. మొహమ్మద్ అలీ. How many మొహమ్మద్ అలీ? ఈ మొహమ్మద్ అలీ. How many of you know Muhammad Ali? మీలో ఎంతమందికి మొహమ్మద్ అలీ తెలుసు? Okay, good. You don't know. మీకు తెలవదు కనుక చాలా అదృష్టవంతుడు. He was a great boxer. ఆయన బాక్సింగ్ లో దిట్ట. Every time he won a boxing championship, ఎప్పుడు ఆయన బాక్సింగ్ చేసినా గానీ ఆయనే వీరుడు, he used శూరుడు to say, I am the greatest. అనేవాడు కదా, తీసుకుని నేనే గొప్ప అనేవాడు. One day I read in Times magazine, ఒక దినాన్ని టైమ్స్ మ్యాగజైన్ లో చదివాను. there was a caption, అక్కడ మరి రాసి ఉంది, Muhammad Ali the greatest beaten by the smallest. చూడండి, గొప్ప మహమ్మద్ అలీ, ఆ మహమ్మద్ అలీని బుడ్డోడు కొట్టేశాడు. So I said, who is this smallest? ఎవరి చిన్నోడు బుడ్డోడు బుజ్జిగాడు? That means I could have also beaten him. అంటే అప్పుడు నేను అనుకున్నాను కదా, నేను కూడా కొట్టేదాను కదా. But then I read, తర్వాత చదివా, Muhammad Ali has got virus Parkinson. అక్కడ మహమ్మద్ అలీకి ఉన్నటువంటి ఆ జబ్బు ఏంటంటే వైరస్ పార్కిన్సన్ డిసీజ్. Now his hands are they tremble like this. ఇప్పుడు ఆయన మహమ్మద్ అలీ చేతులు ఎలా వణుకుతూ ఉంటాయి. ఇప్పుడు he can't even hold his glove. కనీసం ఆ చేతికి తగిలించుకునే దాన్ని కూడా పట్టుకోలేడు. Beaten by the smallest. చిన్నది కుట్టిందంటే. Because virus is smaller than bacteria. ఎందుచేతనంటే ఈ వైరస్ అనేటువంటిది బ్యాక్టీరియా కన్నా చిన్నగా కనబడదు కంటికి. Nothing can prevent him. All the medicines are ineffective. చూడండి, ఎన్ని మందులు వేసినా గానీ ఆయన జబ్బు తగ్గటం లేదు. He has been beaten by Parkinson.
పార్కిన్సన్ వ్యాధి వచ్చేసి. That's his life story. ఇది ఆయన జీవిత చరిత్ర. But life story of Peter. అయితే పేతురు జీవిత చరిత్ర. The Lord said, Peter, పేతురుతో ప్రభు అన్నాడు కదా, పేతురు, your name is small rock. నీ పేరేమో చిన్న రాయి. But the confession you have made, అయితే నువ్వు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు, that I am the Son of God, అంటే యేసయ్యా నీవు దేవుని కుమారుడు అని అన్నావే, on this confession ఈ ఒప్పుకోలు మీద I will build my church. నా సంఘాన్ని నేను కడతా. On the confession of Peter. పేతురు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు మీద. Turn with me to Matthew chapter 16 verse 18. మత్తయి సువార్త 16:18 చూద్దాం. మత్తయి సువార్త 16:18. Let's all read together. అందరం కలిసి చదువుదాం. And I also say to you that you are Peter, and on this rock I will build my church. The gates of Hades shall not prevail against it. One day I was thinking that why did the Lord say gates of Hades will not prevail against it? ఒక దినాన్ని నేను ఆలోచిస్తూ వచ్చాను కదా, ప్రభు ఎందుకు ఈ పాతాళలోక ద్వారాలను ఎదురు నిలువనేరు అన్నాడు. Then I thought death is very powerful. అయితే అప్పుడు ఒక తలంపు వచ్చింది, చాలా శక్తివంతమైనది. Everybody is defeated by death. దాని ద్వారా ప్రతి వారు ఓడిపోతున్నారు. I saw devil is very powerful. సాతానుడు చాలా శక్తివంతుడని చూచా. I saw even the world is very powerful. అంతేకాదు లోకము కూడా చాలా శక్తివంతమైనది. It defeats many young men and young women. అనేక మంది యవనస్తురాలని మరి ఓడించింది. Then I was reading Revelation chapter 20. అయితే ప్రకటన 20వ అధ్యాయం చదువుతూ వచ్చా. And I saw in verse 10. 10వ వచనంలో నేను చూసా. Revelation 20 verse 10. ప్రకటన 20:10. Let's all read together. అందరం కలిసి. The devil who deceived them was cast into the lake of fire and brimstone, where the beast and the false prophet are. And they will be tormented day and night, forever and ever. There are verses 11 and 12. 11, 12 కూడా. Then I saw a great white throne and him who sat on it, from whose face the earth and the heaven fled away. There was found no place for them. And I saw the dead, small and great, standing before God. Books were opened, and another book was opened, which is the book of life. The dead were judged according to their works by the things which were written in the books. Verses 13 to 15. 13 నుంచి 15 వరకు చదువుదాం. The sea gave up the dead who were in it. మరణమును పాతాళలోకమును వాటి వశమును అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. Hades were cast into the lake of fire. This is the second death. And anyone not found written in the book of life is cast in the lake of fire. Then I realized, అప్పుడు గుర్తించా, devil who is very powerful, సాతానుడు శక్తిమంతుడు, was put in Hades. అయితే తాను పాతాళ లోకంలో పడ్డాడు. Heaven and earth, భూమి ఆకాశాలు, they were put in hellfire. అవి కూడా నరకాగ్నిలో వేయబడ్డాయి. Then death and Hades themselves they put in fire. తర్వాత మరణము పాతాళ లోకం కూడా కలిసి నరకంలో పోయినాయి. And my brothers and sisters, సోదరుడా సోదరి, the last is the man. ఆఖరిగా మనుష్యుడు. The Holy Spirit has written there. పరిశుద్ధాత్మ అక్కడ రాసిచ్చాడు. Man is very weak. మనుషుడు చాలా బలహీనుడు. He cannot defeat death. మనం మరణాన్ని జయించలేం. He cannot defeat the world. లోకాన్ని జయించలేం. He cannot defeat sin. పాపాన్ని జయించలేం. He cannot defeat the devil. అంతేకాదు సాతానుని జయించలేం. But they all go before man into Hades. అయితే మానవుని కన్నా ముందుగానే ఇవన్నీ కూడా పాతాళ లోకంలో పోయినాయి. Lastly, I'm sure God will be weeping. నేను ఖచ్చితంగా నమ్ముతున్నా, దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. When he will put man in the eternal hellfire. మానవుణ్ణి నిత్య నరకాగ్నిలో వేసేదానికి దేవుడు దుఃఖిస్తుంటాడు. Because for this man he gave his son. ఎందుచేతనంటే ఈ మానవుని కొరకే ఆయన తన కుమారుని ఇచ్చాడు. For this man he gave his all. ఈ మానవుని కొరకే తన సమస్తాన్ని ఆయన ఇచ్చాడు. This man he created in his likeness. అంతేకాదు ఈ మానవుని తన యొక్క సారూప్యతలో సృష్టించాడు. This man whom he loves so much. ఈ మానవుని కొరకు ఎంతో ఇచ్చాడు ఆయన. This man for whom the entire provisions are for him. అంతేకాదు ఈ మానవుని కొరకే దేవుడు సకల ఏర్పాట్లు చేశాడు. This man to whom I said,
whatsoever you shall ask in my name, I will give it. ఈ మానవుడితోనే కదా దేవుడు అన్నది, నా నామములో నువ్వేమైనా అడుగు నీకు ఇస్తానన్నాడు. This man who looked like me, ఈ మానవుడు నా వలే కనబడుతున్నాడు. I made him in my image. నా స్వరూపితలో సృష్టించాను. I made him in my likeness. నా యొక్క పోలిక చొప్పున సృష్టించాను. I did not make angels like him. అవధూతలను ఆయన వలే సృష్టించలేదు. I did not make any angel to look like me. ఏ వ్యక్తిని కూడా నా రూపంలో నేను సృష్టించలేదు, ఏ దూతని. This man for whom I just said, turn from sin and believe in me. ఈ మానవుడితో నీ పాపం వదిలి నా వైపు తిరుగు చాలు అన్నానంతే. But he did not believe the gospel. అయితే సువార్త నమ్మలేదు ఈ వ్యక్తి. Now I have to put him in eternal hellfire. ఇప్పుడైతే నిత్య నరకాగ్నిలోనికి తోసేయాలి. And then he will close the gates of hell. అప్పుడు ఆ యొక్క పాతాళలోక ద్వారాన్ని మూసేస్తున్నాడు. And God will forget that creation. ఆ సృష్టిని దేవుడు మర్చిపోతున్నాడు. For eternity men will burn in lake of fire. నిత్యత్వం కొరకు సువార్త నిరాకరించిన వ్యక్తి ఆ యొక్క నరకాగ్నిలో మండుతూ ఉండాలి. This gates of hell, ఈ పాతాళలోక ద్వారాలు devil cannot open, సాతానుడు తెరవలేడు, death cannot open, మరణం తెరవలేదు, Hades cannot open, లేకపోతే నరకలోకం hell తెరవలేదు, cannot open. ఎవరు తెరవలేరు. The most powerful, అన్నిటికన్నా శక్తివంతమైనవి the gates of hell. అవి పాతాళలోక ద్వారాలు. My brothers and sisters, సోదర సోదరి, do you understand what is the meaning of rejecting the gospel? సువార్తను నిరాకరించుటంటే ఏంటో అసలు నీకు అర్థమవుతుందా? Do you understand what is the meaning of being ashamed of the Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో నేను సిగ్గుపడుతున్నానంటే అది ఎంత నష్టమో అర్థమవుతుందా? Do you understand when you don't share the gospel with people, ప్రజలతో సువార్తను పంచుకోకపోతే ఏమవుతుందో అనేది? you are making that man go to eternal hellfire. ఆ వ్యక్తిని నిత్య నరకాగ్నికి నువ్వు పంపిస్తున్నావు కదా. Our Lord had compassion on me and you. ప్రభు నిన్ను నీ మీద నా మీద జాలి చూపించును గాక. We heard the gospel. సువార్త మనం విన్నాం. We heard Lord Jesus died for my sins. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపాల కొరకే చనిపోయాడని మనం విన్నాం. He was buried. ఆయన పాతి పెట్టబడ్డాడు, He rose again. తిరిగి లేచాడు. Not according to Peter's testimony, ఏదో పేతురు సాక్ష్యాన్ని బట్టి కాదు, not according to John's testimony, యోహాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కాదు, according to the scriptures which will never fail. ఎప్పుడు తప్పిపోని లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేచాడు. We heard the gospel. సువార్త మనం విన్నాం, We believed the gospel. సువార్త మనం నమ్మాం. Lord forgive us. ప్రభు మనల్ని క్షమించాలి. Go and bring forth fruits. వెళ్ళి ఫలములు తీసుకురావాలి. This is the gospel we must preach. ఈ సువార్త ప్రకటించాలి. It's just one sentence. ఒక్క వాక్యమే అది. While shaking hands, చేతులు కలిపినప్పుడు you can say, brother, for God so loved the world that he gave his only begotten son, ఎవరినైనా చేతులు కలిపినప్పుడు వెంటనే నువ్వు చెప్పొచ్చు, సోదరుడా దేవుడు లోకాన్ని that ఎంతో if you believe in ప్రేమించాడు, him you shall not perish but have everlasting life. ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు నీకు నిత్య జీవం ఇస్తాడని ఒక్క మాట చెప్పొచ్చు. Then leave his hand. అప్పుడే చేయి వదిలిపెట్టు. It's God's word. దేవుని వాక్యం, That's the gospel. సువార్తది. That man will be saved. ఆ వ్యక్తి రక్షణలోనికి రావచ్చు. We have been called to bring forth fruit. నీవు నేను కూడా ఫలాలు ఫలించులాగా పిలువబడ్డాం. We have been called to be his witness. ఆయన సాక్షులుగా ఉండేదానికి పిలువబడ్డాం. My Father is glorified in this, when you bring forth much fruit. మీరు ఎక్కువైన ఫలం ఫలించినప్పుడు నా తండ్రి దాని వల్ల మహిమపరచబడతాడు. In Acts chapter 2, అపోస్తల కార్యాలు 2లో we find Peter పేతురును చూస్తున్నాం. preaching the gospel. సువార్త ప్రకటిస్తున్నాడు. You people killed him, మీరే ఆయనను చంపారు, but God raised him up. అయితే దేవుడు ఆయన తిరిగి లేపాడు. And I am a witness. దానికి నేను సాక్షిని అంటాను. I am a witness today here. ఈ దినాన్ని నేను సాక్షిని ఇక్కడ. This reason Lord Jesus Christ forgave my sins. ఈ పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారు నా పాపాలు He క్షమించారు. can forgive your sins. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. He can make you a mighty man of winning men for himself. ఆయన నిన్ను బలమైన స్వార్థికుడిగా మార్చి అనేక మందిని ప్రభు వైపు నడిపించేటట్టు చేస్తాడు. Like Peter, we must leave all. పేతురు వలె సమస్తాన్ని విడిచిపెట్టాలి. Follow him. ఆయన వెంబడించు. It is his work. ఇది ఆయన రక్తం, It is his message. ఆయన వర్తమానం, It is his power. ఆయన శక్తి, And it is his desire to make you great. నిన్ను గొప్పవాడిగా చేసేది ఆయనే ఆశ. Peter is very great. పేతురు గొప్పవాడయ్యాడు. May the Lord help us to understand the meaning of this call is giving you. నీకు దేవుడిచ్చిన పిలుపులో ఉన్న భావాన్ని నువ్వు అర్థం చేసుకునేదానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. Whosoever follows me, ఎవడైనా నువ్వు నన్ను వెంబడిస్తే,
He will make him a king and a priest in his kingdom. ఆయన యొక్క రాజ్యంలో ఆ వ్యక్తిని రాజుగా యాజకుడిగా దేవుడు మారుస్తాడు. Even Moses had this vision. మోషేకి ఈ దర్శనం ఉండింది. He left Egypt's glory and everything. ఐగుప్తు యొక్క మహిమను విడిచిపెట్టాడు. We read in Hebrews chapter 11. హెబ్రీ 11లో మనం చదువుతున్నాం. Verses 25-26. 25-26. Choosing rather to suffer affliction with the people of God than to enjoy the passing pleasures of sin, and esteeming the reproach of Christ greater riches than treasures for in Egypt, for he looked for to the reward. Even Moses looked for the reward. మోషే కూడా బహుమానం కొరకే దృష్టి ఉంచాడు. Even on earth God made Moses a mighty man. ఈ భూలోకంలో కూడా మోషేని దేవుడు బలమైన వ్యక్తిగా మార్చాడు. Much greater than Pharaoh. ఫరో కన్నా గొప్పవాడిగా మార్చాడు. Because he followed the Lord. ఎంచేతన తాను ప్రభువును వెంబడించాడు. Can you imagine with one rod he delivered more than 40 lakh people? జాగ్రత్తగా గమనించండి. ఒక్క చేతికర్రను పట్టుకుని 40 లక్షల మందిని విమోచించాడు. ఊహించగలవా? Become a rod in the hand of God. దేవుని చేతిలో కర్ర అయ్యాయి. God will do great things. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. That's the meaning of the Bible which I have understood. నాకు అర్థమైనటువంటి బైబిల్ అది. Harvest is plenteous, కోత విస్తారం, but the laborers are few. అయితే పనివారు కొందరే. Pray to the Lord of the harvest. అందుచేతనే కోత యజమానుని వేడుకోవాలి. To send laborers to reap the harvest. అంటే ఆ కోత కోసేదానికి పనివారిని పంపాలని. Don't say I pray for you brother to become a laborer. నువ్వు చెప్పొద్దు సోదరుడా నువ్వు మంచి పనివాడిగా మారాలని నేను ప్రార్థన చేశానని చెప్పు. Be wise and say Lord I want to be a laborer. నువ్వు జ్ఞానిగా ఉండి ప్రభువుతో ప్రభువా నేను పనివాడిగా ఉంటాను. I've seen what you did with Peter. పేతురు జీవితంలో ఏం చేశావో నేను చూశా. Lord you can make me also a man who will catch men. ప్రభువా నన్ను కూడా మనుషులను పట్టేటువంటి వ్యక్తిగా మార్చు. Here I am Lord. ప్రభువా ఇదిగో నేనున్నాను. I'm hearing your voice. ప్రభువా నీ స్వరం నేను వింటున్నాను. It's between you and me. ప్రభువా ఇది నీకు నాకు మధ్యలోనే. It's not somebody's message. ఏదో వేరే వాళ్ళు ఏదో చెప్పిన మాట కాదు. It is God's voice. ఈ యొక్క దేవుని యొక్క స్వరం విను. Who will go for me? నా కొరకు ఎవరు మా కొరకు ఎవరు పోవును. We'll read this and close. ఈ మాట చదువుకుని ముగించుకుంటాం. Isaiah 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం Verse 8. 8వ వచనం. Let's all read together. అందరం కలిసి 6-8. Also I heard the voice of the Lord saying, Whom shall I send? Who will go for us? Then I said, Lord, here I am, send me. My business, my good positions, my money, I give everything to you, Lord. You are the owner of heaven and earth. On the faith of the Son of God, I come out to serve you. You lead me to the fields of harvest. You will give me the strength to reap. Like high priest, you will pray for me. I will obey you. Let's pray. ప్రార్థన చేసుకుందాం.